క్రైస్తవుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో సంక్రాంతి సంబరాలకి సంక్రాంతి సెట్లేసి గోవులనది పెట్టి అలాగే దీపావళి ఉగాది సంబరాల్ని తాడేపల్లి ప్యాలెస్లో చేస్తూ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ భార్య భారతమ్మని మచ్చిక చేసుకొని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విశాఖలో 1000 కోట్ల రూపాయల పైగా దోచుకున్నారు. ఒక చిత్తూరు జిల్లాకు చెందినటువంటి చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విశాఖ వచ్చి 1000 కోట్ల రూపాయల పైగా అక్రమంగా దోచుకోవడం అంటే వైసీపీ నాయకులు ఏ స్థాయికి బరితెగించి వేల కోట్ల రూపాయలు విశాఖ సంబంధం దోచుకున్నారో దీన్ని బట్టి అర్థమవుతోంది. సాక్షాత్తు ఋషికొండని తవ్వినటువంటి ఆ గ్రావెల్ ఏదైతే ఉందో ఆ గ్రావెల్ డిఈసి కంపెనీ ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ యొక్క డిఈసి కంపెనీలో ఒక భాగస్వామిగా ఉన్నటువంటి ఆ కంపెనీ ఆ గ్రావెల్ మొత్తాన్ని కొన్ని లక్షల క్యూబిక్ మీటర్ల ఋషికొండ గ్రావెల్ని విశాఖ పోర్ట్ ట్రస్ట్లో అదానీ బెర్తల కోసం అక్రమంగా దొడ్డిదారిన రాత్రులు స్పీడ్ బ్రేకర్లు కూడా బీచ్ రోడ్లో ఉంటే అవి కూడా ట్రాఫిక్ పోలీసులతో తీయించేసి లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ తరలించేసి వందల కోట్ల రూపాయలు ఋషికొండ గ్రావెల్ని తగనమ్ముకున్నటువంటి వ్యక్తి ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అక్కడితో ఆగడమే కాదు, ఆ డిఈసి కంపెనీలో భాగస్వామ్యమే కాదు, అదే డిఈసి కంపెనీ తాడేపల్లి ప్యాలెస్కి ఇంటీరియర్ మొత్తం కోట్ల రూపాయలు వెచ్చించి ఖర్చు పెట్టి చేసినటువంటి కంపెనీ. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఇంటీరియర్ డిజైన్ చేసినటువంటి పని. అదే కంపెనీ ఇక్కడ ఋషికొండ గ్రావెల్ని అక్రమంగా తరలించి వందల కోట్ల రూపాయలు విశాఖ పోర్ట్ ట్రస్ట్ ప్రాంతంలో ఆ గ్రావెల్ని డంప్ చేసి వందల కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జించాడు. అక్కడితో ఆగలేదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెందుర్తిలో గుర్రంపాలెం ఏదైతే ఉందో ఆ గుర్రంపాలెంలో ఏపీఐఐసికి చెందినటువంటి పేద రైతుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇండస్ట్రీస్ కోసం 200 ఎకరాలు ఏపీఐసి ల్యాండ్స్లో నాట్ ఫిట్ ఫర్ ఇండస్ట్రీస్ అని చెప్పి వాళ్ళ జిల్లాకు చెందినటువంటి ఏపీఐసి చైర్మన్ ఉన్నటువంటి రోజా గారితో నాట్ ఫిట్ ఫర్ ఇండస్ట్రీస్ అని చెప్పి రాయించి 200 ఎకరాల ఏపీఐసి ల్యాండ్లో అక్రమంగా కొన్ని లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ని తరలించేసి సుమారు 700 కోట్ల రూపాయలు దోపిడీకి పాల్పడినటువంటి దుర్మార్గమైన వ్యక్తి ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. సాక్షాత్తు మధురవాడ బక్కనపాలెంలో సర్వే నెంబర్ 2లో మేము చెప్పాం, కంప్లైంట్ కూడా చేశాం జీవీఎంసీ కమిషనర్కి, ప్రిన్సిపల్ సెక్రటరీకి. చనిపోయినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి దొంగ రిజిస్ట్రేషన్ చేయించి ఎప్పుడో కోల్పోయిన భూమికి సర్వే నెంబర్ 2లో 120 కోట్ల రూపాయల టీడీఆర్ని కొట్టేసినటువంటి దుర్మార్గమైన వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అంటే కేవలం విశాఖలోనే 1000 కోట్ల రూపాయల పైగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్రమంగా దోచుకున్నాడన్నది ఇవాళ తేటతెల్లం అయింది. ఇదంతా ఒక ఎత్తైతే ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉత్తరాంధ్ర సీఎంగా వ్యవహరించినటువంటి విజయసాయిరెడ్డి యొక్క ముఖ్య అనుచరుడు. తాడేపల్లి ప్యాలెస్లో భారతమ్మకి ప్రియ శిష్యుడు. ఇతగాడు పరవాడ ఫార్మా కంపెనీలో వచ్చేటువంటి రసాయన వ్యర్థాలు ఏవైతే ఉంటాయో ఆ రసాయన వ్యర్థాలను కూడా వందల కోట్ల రూపాయలు తగనమ్ముకున్నటువంటి వ్యక్తి. వీళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు దోచుకోవడమే కాకుండా ఒక సామాన్యంగా గుమస్తా ఉద్యోగం దగ్గర నుంచి ఈ స్థాయికి వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు పడగలెత్తినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విశాఖ వచ్చి
విశాఖలో వేల కోట్ల రూపాయల దందాకు పాల్పడినట్టు ఏదైతే ఉందో ఈ మొత్తం వ్యవహారం మీద మరి 18 రోజుల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది. మేము మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారికి పూర్తి స్థాయి ఆధారాలతో నివేదిస్తాము. ఏదైతే ఏపీఐసీ ల్యాండ్లో 200 ఎకరాల్లో చేసినటువంటి చెవిరెడ్డి భాస్కర్ అక్రమ మైనింగ్, ఋషికొండ అక్రమ మైనింగ్ ఏదైతే తరలించాడో, అక్రమంగా టీడీఆర్ పక్కన ఏదైతే కొట్టేశాడో, అలాగే ఫార్మా కంపెనీ రసాయన వ్యర్థాలు ఏ విధంగా అయితే దోచుకొని అమ్ముకుంటున్నాడో వీటిలన్నింటి మీద పూర్తి స్థాయి విచారణ జరిపి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే గ్యాంగ్కి ఖచ్చితంగా ప్రభుత్వానికి కట్టవలసినటువంటి మైనింగ్ ఫీజులు కూడా కట్టకుండా కోట్ల రూపాయలు ప్రభుత్వానికి మైనింగ్ ఫీజులు ఎగ్గొట్టి దోచుకున్నటువంటి వాటిలన్నింటినీ కూడా ప్రభుత్వ పరంగా న్యాయపరంగా శిక్షించే విధంగా మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, అదే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారికి కూడా పూర్తి స్థాయిలో నివేదిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము.